హోలీ అంటే కేవలం రంగుల పండుగ అనుకుంటున్నారా? కానే కాదు. ఆ రంగుల వెనక అగ్ని, ప్రేమ, ఇంకా మన నేలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద కథే ఉంది. పదండి, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కలర్స్. కానీ ఈ కలర్ఫుల్ సెలబ్రేషన్కి ఒక రాత్రి ముందు భోగిమంటలు వేస్తారు. ఏంటి, రంగులకి, అగ్నికి సంబంధమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఈ పండుగ వెనకున్న అసలు కథలో దాగుంది. సరే, మన ప్రయాణాన్ని నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అయిన ఒక కథతో స్టార్ట్ చేద్దాం. ఇది చెడు మీద మంచి ఎలా గెలిచిందో చెప్పే ఒక పవర్ఫుల్ స్టోరీ. అనగనగా వేల ఏళ్ల క్రితం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తననే దేవుడిగా పూజించాలని అందరినీ ఆర్డర్ వేశాడు. కాని విచిత్రంగా అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తికి పరమభక్తుడు. దీంతో కోపంతో రగిలిపోయాడా రాజు. అగ్నిలో కాలకుండా వరమున్న తన చెల్లెలు హోలిక హెల్ప్ తీసుకున్నాడు. ప్లాన్ ఏంటంటే ఆమె ప్రహ్లాదుణ్ణి ఒడిలోకి తీసుకుని మండుతున్న చితిలోకి దూకాలి. కాని దేవుడి లీల ముందు దుష్టశక్తి నిలుస్తుందా? ప్రహ్లాదుడు చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడితే హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. ఆ అద్భుతమైన సంఘటనకు గుర్తుగానే ఆ దుష్టశక్తి అంతమై మంచి గెల్చినందుకు సింబల్గా హోలిక ముందు రోజు రాత్రి హోలికా దహనం అని భోగిమంటలు వేస్తారు. సరే, ఇప్పుడు మనం నార్త్ నుంచి సౌత్ ఇండియాకు వద్దాం. ఇక్కడ హోలీవనుకున్న కథ కంప్లీట్గా వేరు. ఇక్కడ వేసే అగ్ని ఒక త్యాగానికి గుర్తు. సతీదేవి మరణంతో శివయ్య తీవ్రమైన తపస్సులో ఉండిపోయాడు. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచాన్ని కాపాడాలంటే శివుడు ఆ తపస్సు నుంచి బయటికి రావాలి. అప్పుడు దేవతలంతా ప్రేమకు దేవుడైన కామదేవుడని బ్రతిమాలారు. సరే అని కామదేవుడు శివుడిపై తన ప్రేమ బాణాన్ని వేశాడు. అంతే, తపోభంగంతో శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన మూడో కన్ను తెరిచి ఒక్క క్షణంలో కామదేవుడిని బూడిద చేసేశాడు. ఇది మనిషిలోని కోరికలను, అహాన్ని జయించడమనే ఒక గొప్ప ఫిలాసఫీకి ప్రతీకనమాట. అందుకే సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో హోలీకి ముందు రాత్రి వేసే భోగిమంటను కామదహనం అంటారు. ఇది కామదేవుడి త్యాగాన్ని గుర్తుచేస్తుంది. చూశారా, ఒకే భోగిమంట, కాని దాని వెనక ఎన్ని వేర్వేరర్థాలున్నాయో. నార్త్స్లో భక్తికి, ధర్మానికి గుర్తుగా హోలికా దహనం జరుపుకుంటే, సౌత్లో కోరికలను జయించి సెల్ఫ్ కంట్రోల్ సాధించడానికి కామదహనం చేస్తారు. ప్లేస్ వేరైనా ఫైనల్ మెసేజ్ మాత్రం ఒక్కటే, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. సో ఈ రెండు కథలు కూడా ఫస్ట్ డే జరిగే భోగిమంటల ఇంపార్టెన్స్ను మనకు చెప్తున్నాయి. దీన్ని బట్టి హోలీ అనేది బేసిక్గా 2 రోజుల పండుగ. మొదటి రోజు రాత్రి ఈ మంటలతో మనలోని నెగటివిటీని కాల్చేస్తాం. ఇక రెండో రోజు లైఫ్లోకి కొత్త రంగుల్ని ఇన్వైట్ చేస్తాం. ఓకే, ఫైర్ స్టోరీస్ పూర్తయ్యాయి. ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి వెళ్దాం. అసలు ఈ రంగులతో ఆడే ట్రెడిషన్ వెనుక చాలా అందమైన ఒక ప్రేమ కథ ఉంది. శ్రీకృష్ణుడు రాధతో పోలిస్తే తాను నల్లగా ఉన్నానని అమ్మ యశోధతో కాస్త ఫీలవుతూ చెప్తాడట. అప్పుడు యశోధ చాలా సరదాగా, అయితే నీకు నచ్చిన రంగుని రాధమోహానికి పూసేయ్ అని సలహా ఇస్తుంది. కృష్ణుడు అలా చెయ్యడం వాళ్ళిద్దరి మధ్య ఒక స్వీట్, ప్రేమతో నిండిన ఆటగా మారిపోయింది. ఆ డివైన్ లవ్ స్టోరీకి గుర్తుగానే మనం ఈరోజు రంగులతో హోలీ ఆడుతున్నాం. అయితే హోలీ అంటే కేవలం ఈ దేవుళ్ల కథలు మాత్రమే కాదు. దీనికి మన అగ్రికల్చర్తో, మన నేలతో చాలా డీప్ కనెక్షన్ ఉంది. హోలీ వచ్చే టైం కూడా చాలా స్పెషల్. ఆ చలికాలం ముగిసిపోయి చెట్లన్నీ కొత్త చిగుర్లు తొడిగి ప్రకృతి రంగులమయంగా మారే వసంత ఋతువుకు వెల్కమ్ చెప్తుంది. అంతమాత్రమే కాదు, ఇది రైతుల కష్టానికి ఫలితం దక్కే టైం, రబీ పంటల కోత సమయం కూడా. ఒకవైపు ఆ చలికాలమిచ్చే బద్ధకాన్ని వదిలించుకుని కొత్త పువ్వులతో, కొత్త జీవితంతో నిండిన వసంతానికి స్వాగతం పలుకుతాం. మరోవైపు రైతులు తాము పండించిన గోధుమ, బార్లీ, ఆవాలలాంటి పంటలను ఇంటికి తెచ్చుకుని తమ శ్రమ ఫలించినందుకు సెలబ్రేట్ చేసుకుంటారు. పురాణం, ప్రకృతి ఈ రెండింటితో పాటు హోలీకి ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇది మనుషుల మధ్య ఉన్న గీతల్ని చెరిపేస్తుంది. హోలీ రోజున ఒకసారి రంగు పూసుకున్నాక ఎవరు గొప్ప, ఎవరు తక్కువ,
ఎవరు ఏ కులం, ఏ మతం ఏమీ కనిపించదు. ఆ రంగుల్లో అందరూ ఒక్కటే, అందరూ సమానమే. ఇంతకన్నా గొప్ప యూనిటీ మెసేజ్ ఏముంటుంది? ఇంత గొప్ప సెలబ్రేషన్లో టేస్టీ ఫుడ్ లేకపోతే ఎలా? ఏ పండగైనా పిండి వంటలతోనే కదా కంప్లీట్ అయ్యేది. హోలీకి కూడా కొన్ని స్పెషల్ వంటకాలున్నాయి. అవి ఈ ఫెస్టివల్ స్పిరిట్ని డబుల్ చేస్తాయి. వీటిలో చాలా ముఖ్యమైంది గుజియా. ఇది హోలీకి హార్ట్ లాంటిది. పైన క్రిస్పీగా ఉంటూ లోపల స్వీట్ కోవా, డ్రై ఫ్రూట్ స్టఫింగ్తో అబ్బో టేస్టే వేరు. ఇక తండాయ్. ఇది హోలీకి సోల్ లాంటిది. రంగులతో ఆడి ఆడి అలిసిపోయినప్పుడు పాలు, నట్స్, యాలకులు, సోంపులాంటి మసాలాలతో చేసిన ఈ కూల్ డ్రింక్ తాగితే వచ్చే రిఫ్రెష్మెంట్ మాటల్లో చెప్పలేం. హోలీ అంటే కేవలం రంగులు, ఆనందమే కాదు. ఇది క్షమించడానికి కూడా ఒక మంచి రోజు. పాత గొడవలన్నీ మర్చిపోయి కొత్తగా రిలేషన్స్ స్టార్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం. ఉత్తరాదిలో ఒక ఫేమస్ మాట ఉంటుంది, బురా నమానో హోలీ హై. అంటే ఏమీ అనుకోవద్దు, ఇది హోలీ అని. ఈ ఒక్క మాటతో సరదాగా చేసే అల్లరినీ, ఆట పట్టించడాన్ని క్షమించేయమని అడుగుతారు. పాత గొడవల్ని వదిలేసి కలిసి ముందుకు సాగమని ఈ పండుగ మనకు చెప్తుంది. సో చూసారుగా, హోలీ అంటే ఏదో ఒక్కరోజు చేసుకునే ఫెస్టివల్ కాదు. అది అగ్నితో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, ప్రేమతో రంగులద్దుకోవటం, పంటలతో ప్రకృతికి థ్యాంక్స్ చెప్పడం, ఇంకా సమాజంలో అందరం ఒక్కటే అని చాటి చెప్పడం, వీటన్నింటినీ కలిపిన ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్. మన జీవితాన్ని మళ్లీ కొత్తగా, కలర్ఫుల్గా స్టార్ట్ చేయటానికి ఇదొక అవకాశం. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో వచ్చే ప్రతి కొత్త సీజన్, ప్రతి కొత్త బిగినింగ్ హోలీలాగే ఇంత ఆనందంతో, క్షమించే గుణంతో, అందరం కలిసుండే తత్వంతో మొదలైతే మన జీవితాలు ఇంకెంత అందంగా ఉంటాయో కదా.